జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నాకు చాలా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంది. 300 మంది అక్కడికి వెళ్ళడం ఒక పెద్ద సాహసము అని అంటారు. నేనైతే అట్లా అనుకోవట్లేదు. సాహసం ఏంటి, మన మానవ మాత్రులు అనుకుంటే సాహసం అవుతుంది. అది నాకు తెలిసి ఇవన్నీ దైవ సంకల్పమే. నాకు తెలిసి 300 మంది అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు. మళ్ళీ అక్కడ ఇంత అద్భుతమైనటువంటి అన్ని మీరు అన్నట్టుగా ఇప్పుడు రుద్రాభిషేకాలు, హోమాలు, కుంకుమార్చనలు ఇన్ని చేశారని చెప్తున్నారు, పూజా క్రతువులు. ఏ ప్రాంతాలకు వెళ్ళారు సార్? అసలు ఫస్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళారు చెప్తారు ఒకసారి? అంటే మేము మొదట్లో వారు మామిడి గిరిధర్ గారు గుర్తించినటువంటి ప్రాంతాలు అత్యంత శక్తివంతమైనవి, స్వయంభూగా వెలిసినవి. ముందేమన్నారంటే మనకి శ్రీనగర్లో ప్రారంభం, శ్రీనగర్లో ముందు జమ్మూ వెళ్ళామండి. జమ్మూలో అమ్మవారి వైష్ణవి దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆవిడ అనుమతి తీసుకుని మేము ముందు కాశ్మీర్ ప్రవేశించాం. కాశ్మీర్ ప్రవేశించిన తర్వాత అక్కడ వితస్తా నది కేంద్రమైనటువంటి అక్కడికి వెళ్ళి, పుట్టిన చోటకి వెళ్ళి అక్కడ వితస్తా అనే నది వేదంలో ఉందండి. చాలా పవిత్రమైంది. అంటే గంగకి ఎంత ప్రాధాన్యత ఉందో వితస్తా నది కూడా అంతే మంత్రం ఉంది వేదంలో. అక్కడ ఆ నదీ దేవతను ప్రార్థన చేసి అక్కడి నుంచి మేము శ్రీనగర్ వెళ్ళామండి. శ్రీనగర్లో ప్రారంభం గణపతి యాగంతో చేసి అక్కడ చండీ యాగం చేసి ఆ రోజంతా శ్రీచక్ర నవావరణార్చన మొత్తం కాశ్మీర్ అంతటికే కేంద్రం కాబట్టి అక్కడ చేసేయండి. అది అయిపోయిన తర్వాత కీర్ భవానీ ప్రదేశం ఉంది కదండి, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక చండీ యాగం చేసామండి. అదే మనం క్షైరా భవానీ అంటాం, అది కీర్ భవానీ అని వాళ్ళు. అక్కడ మేము మళ్ళీ చండీ యాగం, తర్వాత ఏమో ఈ ఈశ్వరుడికి రుద్రక్రమార్చన, ఇది శివతాండవ వేళ చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. అలాంటి ప్రక్రియ అంతా అక్కడ చేసామండి. అది దేవతలు స్తుతిస్తూ ఉంటారు ప్రదోషకాలంలో శివతాండవం చేస్తుంటే రుద్రాన్ని క్రమంతో పూజ చేస్తారండి. అది అసలు వింటుంటేనే చాలా ఒళ్ళు పులకరింతగా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి. అవన్నీ మారేడు దళాలు తెప్పించి అక్కడ మారేడు దళాలు దొరకట్లా, మళ్ళీ హైదరాబాద్ నుంచి మారేడు కీర్ భవానీ దగ్గర అక్కడ లేకపోతే మళ్ళీ హైదరాబాద్ నుంచి పువ్వులు, మారేడు దళాలు అన్నీ తెప్పించుకునండి చక్కగా స్వామికి ఈశ్వరుడికి విశేషమైన అర్చన ఇవన్నీ కీర్ భవానీలో చేసామండి. తర్వాత షోపియాన్ మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు వెళ్ళారు కాబట్టి. ఆ షోపియాన్లో అక్కడ మరి ఈశ్వరుడికి బ్రహ్మహత్యా పాతకం వస్తే ఆయన కుష్ఠవ్యాధి వచ్చిందంటారు శివ ఈశ్వరుడికి. ఆయన నందీశ్వరుడితో సహా వచ్చి అక్కడ నంది కూడా దిగినటువంటి పాదాలు ఉన్నాయంటారు. అక్కడే శివుడు తపస్సు చేసుకున్నాడని. ఒక కుష్ఠవ్యాధి వాడికి శరీరం అయితే ఎలా ఉంటుందో శివలింగం కూడా అదే ఆకారంలో ఉంటుంది, గుంటలు గుంటలు పడిపోయినట్టుగా ఉంటుందండి. అక్కడ ఒక తేజోవంతమైనటువంటి ఆ శివలింగంలోనే ఒక అద్భుతమైన ఇది కనిపిస్తూ ఉంటుందండి. అక్కడ చూడంగానే మాకు ఆ వాతావరణం ఏదో ఒక పరమేశ్వరుడు అక్కడ నిజంగా కూర్చున్నాడా అనిపిస్తుంది. ఆ చుట్టూ వాతావరణం, జలం కూడా అనేక దారుల నుంచి వస్తోంది, ఎలా వస్తుందో తెలియదు, కొండల్లోంచి వస్తుంది. అలాంటి ప్రాంతంలో ఈశ్వరుడికి స్వయంగా వినాయకుడు వచ్చి అక్కడ ఆయన ముఖంతో కూడా ఉంటుంది, మీరు చూశారో లేదు, సాక్షాత్తు వినాయకుడే వచ్చి అక్కడ ఆయన అర్చించాడని. అక్కడ బ్రహ్మ కొలను, విష్ణు కొలను ఏవో అలా కొలలు కూడా ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు. అక్కడ మేము చండీ యాగం చేసామండి. అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఆ ప్రాంతం అన్నారు. అనేదే చాలా ఉగ్ర ప్రభావితమైన ప్రాంతం. అలాంటిది అక్కడ మేము అసలు ఎంత అద్భుతంగా చేసామంటే నేను అసలు మళ్ళీ ఇంకా ఇలా చేయగలుగుతామా మాకే ఆశ్చర్యం అండి. అలా అమ్మవారే అసలు అమ్మవారి గుడికి కూడా వెళ్ళారు కదా, శారదామాత తీర్థాలు వెళ్ళామండి. అంటే అక్కడ చండీయాగం చేయడానికి ప్రదేశం సరిగ్గా అంటే అనుకూలంగా, చాలా చిన్న ఊరండి, ఆ గుడి కూడా చిన్నది. అక్కడ మేము వెళ్ళేప్పటికి ప్రయాణమే సుమారుగా 9 గంటల ప్రయాణం పట్టింది. పక్కనే పాకిస్తాన్ బోర్డరు. చాలా మనం అక్కడ స్నానాలు చేశారు మన వాళ్ళంతా, ఆ కృష్ణ గంగా నదికి పూజలు చేశారు. అమ్మవారు ఎదురుకుండా దుర్గా సూక్తం అయితే పఠనం చేశామండి. మీరు చెప్తే నమ్మరండి, ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక 40 మంది కమాండర్స్ ఒక ప్రైవేటు యాత్రికులకు అలా రక్షణ ఇవ్వడం ఎక్కడా లేదు. ఇంతమంది మేము వెడుతున్నామంటే వాళ్ళు 2 కాన్వాయిలు పెట్టుకుని వెనక ముందు, అలాగే 40 మంది కమాండర్స్తో మేము పొద్దున్న 7 ప్రారంభిస్తే మమ్మల్ని ట్రాక్ చేస్తూ మాకు కూడా వచ్చి ఏదో ఒక ప్రధానమంత్రికో ఒక రాష్ట్రపతికో ఎలా ఇస్తారో అలా ఇచ్చే ఒక రాజ్యసంగా తీసుకెళ్లారండి. అంటే నేను అనుకున్నాను ఈ చండీయాగ ప్రభావం చేత అమ్మవారు పురుష రూపంలో అస్త్రశస్త్రాలు పట్టుకుని మాకు రక్షణ ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చిందేమో అనుకున్నానండి.
నేనైతే నాకు అలా అనిపించింది సార్. అమ్మవారు నిజంగా యథార్థంగా ఆవిడ దర్శనం ఇచ్చింది మాకు. ఒక్కళ్ళు కూడా 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అంతమంది వచ్చినా ఎవరికి ఏం ఇబ్బంది లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.